నాకు ఈ గాలిని చూసినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసినప్పుడు నాకు చాలా మరి సంతోషం అనిపించిందండి. మీతో కూడా కొన్ని మాటలు షేర్ చేయాలనుకున్నానండి. మరి మనకి లైఫ్‌లో జాబ్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే గానీ, మనకి లైఫ్ కూడా ఇంపార్టెంట్ కదండీ! మరి ఆ లైఫ్‌లో జీసస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి లైఫ్ మనం రొటీన్‌గా జీవిస్తున్నటువంటి లైఫ్‌లో మరి తినడం గానీ, పడుకోవడం గానీ, మరి జాబ్ చేయడం గానీ అంతా కూడా మనము మన రొటీన్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం గానీ, మనం ఇయ్యవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాము. వీకెండ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్, పార్టీసే కాదండి. మరి దేవునితో కూడా ఆ సమయాన్ని గడపాలని ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. సరే మరి పార్టీస్ అయితే చేసుకుంటున్నాము. మరి వీకెండ్స్ వస్తే మరి ఇంకా ఫ్రెండ్స్‌తోనైతే కలుస్తున్నాం కానీ, మరి నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి యేసుప్రభుని మనం కలుసుకుంటున్నామా అండి? చూడండి, ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఇంత మంచి సృష్టిని సృష్టించి, ఇంత అందమైన సృష్టిని మనకి ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాం? నేను కూడా మరి ఇక్కడ వింటాడా అనుకోవచ్చు. కానీ మీరు ఎక్కడ కూర్చొని ఆయనను ఆరాధించినా, ఆయనను పూజించినా, ఆయనను మహిమపరిచినా వినేటటువంటి దేవుడండి ఆయన. కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా దేవుణ్ణి మనం ఆరాధన చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, మరి స్తుతించవచ్చు అన్నటువంటి మాటని ఈరోజు గుర్తు చేస్తున్నానండి. మరి మీరు కూడా మరి ఇట్లాంటి ప్రశాంతమైన స్థలంలోకి వెళ్ళి ఆయనను ఆరాధించి పూజించినప్పుడు ఆ అనుభూతే వేరండి. నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీరు కూడా అనుభవించాలని ఈ మాటలు మీతో మరి పంచుకుంటున్నాను. మీరందరూ కూడా మరి ఆయన స్తుతించి ఆరాధించి పూజించాలని దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలండి.